ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ప్రజా వ్యతిరేకత పెరిగిందో అప్పుడు వెనక్కి తగ్గిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు రైతుల నిరసనలు ఏడాది పాటు కొనసాగిన తర్వాత ఆ వ్యవసాయ చట్టాలని, రైతు చట్టాలని ఉపసంహరించుకున్నారు మోదీ. అంటే ప్రభుత్వం ఉపసంహరించుకున్నారు మోదీ. సో ప్రభుత్వం ప్రజల నుంచి భారీ ఎత్తున వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా వెనక తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎలాగో రీషఫ్లింగ్ ఉంది కాబట్టి చెబుతూ ఉన్నారు. ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యాయి. ప్రతివ్యూహాలతో అధికార విపక్షాలు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. ఒక కీలకమైన బిల్లులు, చాలా కీలకమైన బిల్లులు మీరు ఇప్పుడే చెప్పినట్టుగా గత సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు, అలాగే మహిళా కోటా బిల్లు కూడా వీగిపోయింది సరైన బలం లేక. సో ఆ తర్వాత కొన్ని నెంబర్స్ కూడా యాడ్ అయ్యాయి ఎన్డీఏకి. సో ఇప్పుడు ఈ వర్షాకాల సమావేశాలు ఎంతవరకు కీలకం అండ్ ఏ బిల్లులు రాబోతూ ఉన్నాయి? ఈసారి సెషన్ అయితే చాలా కీలకమైన సెషనే. అంటే యాక్చువల్ గా ఎప్పుడు కూడా బడ్జెట్ సమావేశాలు అనేవి పార్లమెంట్ బిజినెస్ లో అత్యంత కీలకమైనవి. ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టడము, తర్వాత కేటాయింపులు, వీటన్నిటికీ ఒక ప్రియారిటీ ఉంటుంది. అలాగే దేశంలో ఏమైనా మేజర్ ఇష్యూస్ జరిగేటప్పుడు ఆ ఇమ్మీడియట్ గా ఫాలో అయ్యే సెషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కీలకమే. అంటే ప్రైమ్ మినిస్టర్ ఏం ప్రకటిస్తారు, తర్వాత కొన్ని చూస్తాం నేషనల్ లెవెల్ ఏమి, ఇప్పుడు మణిపూర్ అల్లర్లు అయ్యాయి, ఆ తర్వాత వచ్చే సెషన్స్ మొత్తం దాని మీద రప్చర్ జరిగింది. ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఇదేంటంటే ప్రతిపక్షాల నుంచి అభ్యంతరం ఇష్యూ కాదు, ఎన్డీఏకి అత్యంత కీలకమైన సమావేశాలు ఇవి. ఎన్డీఏకి ఎక్స్క్లూజివ్ గా ఎన్డీఏ ఈ సమావేశాలని అత్యంత ఒడుపుగా నిర్వహించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది ఎందుకంటే పార్లమెంట్ ముందుకు 2 కీలక బిల్లులు రాబోతున్నాయి. అందులో ఒకటి వందే మాతరం గేయానికి జాతీయ గీతం హోదా కల్పించే బిల్లు అనేది అత్యంత కీలకమైనది. మనకు తెలుసు, మనం చిన్నప్పటి నుంచి కూడా వందే మాతరాన్ని మనం ఆలపిస్తున్నాము. అది మన జాతీయ గీతంగా మనం జనగణమన, అలాగే వందే మాతరం, ఈ 2 అనేవి మనం ఉదయం పూట స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం వందే మాతరం ఆలపిస్తాం, తర్వాత ఈవినింగ్ జనగణమన ఆలపిస్తాం. ఏదైనా ఒక కార్యక్రమం ఎండింగ్ కానీ ఫ్రంట్ కానీ మన ఇదే. ఎందుకంటే ఆ రెండిటికి మనం ఇచ్చే ప్రాధాన్యత అలాంటిది. చివరికి సినిమా థియేటర్స్ లో కూడా ఫైనల్ గా ఇవి వందే మాతరం ప్లే చేయటం, మనందరం లేచి సెల్యూట్ చేయటం, దానికి మనం ఇచ్చే గౌరవం. అయితే ఈ వందే మాతరం సంబంధించి గతంలో కొన్ని వివాదాలు రావటం, వందే మాతరం సంబంధించి కొందరు దాన్ని కొంచెం కాంట్రవర్సీ చేయటము, రెండోది మన జాతీయ జెండాను అవమానించడం, జాతీయ గీతాలను అవమానించడం, వాటి ట్యూన్లను వేరే దానికి వాడటం, ఇట్లా చేసిన నేపథ్యంలో కేంద్రం చాలా సీరియస్ గా కొన్ని చర్యలు చేపడుతుంది. ఆ బిల్లులో ఉద్దేశించింది అదే. అంటే ఇప్పటి వరకు 2 స్టాంజర్స్ మాత్రమే పాడేవాళ్ళు, ఇప్పుడు 4 స్టాంజర్స్ పాడాలి. మొత్తం 2+4 6 స్టాంజర్స్. రైట్. అయితే ఇందులో అదొకటి ఉంది. రెండోది సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య పెంపు. ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జిలు 33 మంది ఉన్నారు, ఇప్పుడు 37కు పెంచాలని ప్రతిపాదించారు. అది కూడా ఈ రోజు సభలో రాబోతుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ వందే మాతరం కోసం మనం మాట్లాడుకుందాం. వందే మాతరం గీతానికి జాతీయ జెండా, జాతీయ గీతాలతో సమానంగా చట్టపరమైన రక్షణ కల్పించాలని ఉద్దేశించారు. ఎందుకంటే ఇప్పుడు మనకి జాతీయ గీతం, జాతీయ జెండా సంగతి తెలుసు. జాతీయ గౌరవానికి అవమానాల నివారణ బిల్లు అని కూడా పిలుస్తారు ఇప్పుడు దీన్ని. ఈ బిల్లు చట్టంగా మారితే 1971 నాటి జాతీయ గౌరవానికి అవమానాల నివారణ చట్టం పరిధిలోకి ఈ జాతీయ గేయం వస్తుంది. జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం ఇప్పుడు అవుతుంది ఏది, వందే మాతరం. ఇక నుంచి వందే మాతరం సంబంధించి మీరు అన్నట్టుగా ఆ 2 స్టాండర్సే కాకుండా మరో 4 స్టాండర్స్ కూడా పాడాల్సి ఉంటుంది. రెండోది, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వందే మాతరం గేయాన్ని అవమానించినా, దాని ఆలాపన అంటే పాడటానికి అడ్డు తగిలి అలజడి సృష్టించినా ఖచ్చితంగా చట్టరీత్యా వాళ్ళు తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష ఈసారి ఉండబోతుంది, లేదా జరిమానా 2 విధించే అవకాశం ఉంది. అధికారిక ప్రభుత్వ కార్యక్రమాలు, విద్యా సంస్థలు జాతీయ గీతం ఆలపించేటప్పుడు జాతీయ గేయాన్ని కూడా తప్పనిసరిగా గౌరవించాల్సిన ప్రదేశాల్లో ఇది అమలవుతోంది. ఈ బిల్లు ద్వారా దేశానికి స్వాతంత్ర పోరాటంలో ఎంతో స్ఫూర్తినిచ్చిన వందే మాతరం గేయానికి ఒక రాజ్యాంగపరమైన రక్షణ లభిస్తుంది. ఇప్పటి వరకు కూడా జనగణమనకు ఉన్నట్టుగా రాజ్యాంగపరమైన రక్షణ ఈ జాతీయ గేయమైన వందే మాతరంకి లేదు. ఇక నుంచి రక్షణ ఉంది. వందే మాతరం ఆలపించేటప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని సవ్యంగా ఆలపించాలి. ఆలపించినా అవమానించినా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే సవరణని ఇప్పుడు ఈ బిల్లులో తీసుకొస్తున్నారు. అలాగే ఈ సెషన్స్ రెండోది కీలకం ఏంటంటే, ఈ ఆగస్టు 13 వరకు జరగబోతున్నాయి వర్షాకాల సమావేశాల్లో. మొత్తం 19 సెషన్స్ జరగబోతున్నాయి. ఈ 19 సెషన్స్ లో 7 బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు.
ఒకటి నేను ప్రస్తావించినట్టుగా వందే మాత్రానికి సంబంధించింది, 2 సుప్రీంకోర్టు సవరణ బిల్లు అంటే జడ్జిల సంఖ్య 33 నుంచి 37కి పెంచడం, ఆదాయ పన్ను సవరణ బిల్లు, జనన మరణ నమోదు బిల్లు, సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు, విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు, అలాగే డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది ఈ 2 ఉన్నాయి. యాక్చువల్ గా ఈ చర్చల లిస్టింగ్ అంటే 19 సెషన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఈ లిస్టింగ్ లో ఆ 2 పెట్ల ఏ 2 పెట్టలేదు. డీలిమిటేషన్ బిల్లు అంశం ప్రస్తావించలేదు, మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రస్తావించలేదు. కానీ లిస్టింగ్ లో ఉన్నంత మాత్రాన లేనంత మాత్రాన అనేది ప్రియారిటీ కాదు. ఖచ్చితంగా దీని వెనక ఏదో వ్యూహం ఉంది. ఎందుకు వ్యూహం ఉందంటే పగడ్బందీగా గతంలో ఎదురైన పరిస్థితులు ఎదురు కాకుండా పగడ్బందీగా మొత్తం మెంబర్స్ అందరూ అటెండ్ అయ్యి ఈ 2 బిల్లుల్ని సవ్యంగా సాఫ్ట్ గా చాలా బెస్ట్ గా సభలో వాటిని పెర్ఫామ్ చేయడానికి ఎన్డీఏ అయితే వ్యూహం పన్నుతోంది, ప్రధానంగా బీజేపీ వ్యూహం పన్నుతోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ 2 బిల్లులకి తలనొప్పులు లేకుండా చేయాలనేది ఉద్దేశం. అందుకే అవి లిస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మరి ప్రతిపక్షాలు లిస్టింగ్ ఇచ్చేటప్పుడు ఇంకేమైనా అభ్యంతరాలు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాయని. ఎలాగో బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ఓటింగ్ జరుగుతుంది, ఓటింగ్ తర్వాత చర్చ ఎలాగో ఉంటుంది, చర్చలో ప్రతిపక్షాలు ఏం మాట్లాడాలనుకున్నా మాట్లాడొచ్చు. కానీ ఈసారి ముందే ప్రతిపక్షాలకు అస్త్రం కాకుండా ఉండటానికి వీళ్ళని లిస్టింగ్ చేయలేదనేది అర్థమవుతుంది. రెండోది అంటే దీని కొనసాగింపే కానీ మన రాష్ట్రానికి సంబంధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాకప్ డెత్ అంశం పైన నోటీస్ ఇచ్చింది. మనకు తెలుసు సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఆంధ్రప్రదేశ్ లో కొంత సెన్సేషన్ అయింది. చివరికి ఆయన లాకప్ డెత్ అయ్యాడు, తర్వాత ఆయన డిస్ట్రాయ్ చేసేసారని ఇంకా పోలీసులు తేల్చిన పరిస్థితి. సిఏ నాగరాజుని అదుపులోకి తీసుకున్నారు, విచారణ కొనసాగుతోంది. అది రాజకీయంగా కూడా చాలా కీలకంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ వచ్చింది పొలిటికల్ గా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఆరోపణలు అయితే చేసిందో ఆరోపణలన్నీ దాదాపు నిజమైపోయాయి. దాంతో ఏంటంటే వాళ్ళు మీ చెప్పింది కరెక్ట్ అయిందని అన్నారు. ఇందులో వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కువగా పూసుకోలేదు, రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, దీన్ని జాతీయ అంశంగా మార్చింది. అప్పుడు వార్త జరిగిన అంటే సాయికృష్ణ లాకప్ డెత్ జరిగినప్పుడే ఇట్ బికేమ్ నేషనల్ ఇష్యూ. మనకి గతంలో మనం ప్రస్తావించినట్టుగా తమిళనాడులో జరిగిన తర్వాత ఈ స్థాయిలో లాకప్ డెత్ జరగటం, మొత్తం డెడ్ బాడీని అసలు లేకుండా చేయటం, ఆనవాళ్ళు లేకుండా చేయటం అనేది సెన్సేషన్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం, పోలీస్ కస్టడీలో మరణాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, బాధ్యులపై చర్యలు, మానవ హక్కుల పరిరక్షణ, వీటిపైన కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అన్నది వైసీపీ ఇచ్చిన నోటీసు. నేను అనుకుంటున్నా వైసీపీ ఇచ్చిన ఈ నోటీస్ అంశాన్ని మరి పరిగణలోకి తీసుకుంటారో లేదనేది స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా బిఎస్సి దీన్ని నోటిఫై చేయాలి. కానీ నోటిఫై చేసే అంశం కూడా ఉంది. ఎందుకంటే ఇది హ్యూమన్ రైట్స్ కి సంబంధించిన అంశం, మానవ హక్కులకు సంబంధించిన అంశం. అలాగే పోలీస్ కస్టడీలో మరణాలు జరగకుండా గతంలో కొన్ని చర్యలు తీసుకున్నారు, చట్ట సవరణలు కూడా జరిగాయి. కాబట్టి నేను అనుకుంటున్నాను దీనికి డిబేట్ కి అవకాశం ఇస్తారనుకుంటున్నాను. ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ జాతీయ స్థాయి ఇష్యూ చేయాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇదైతే తీసుకుంది. చూద్దాం మరి పార్లమెంట్ లో ఒకవేళ ఇది చర్చ జరిగితే మాత్రం ఎలాంటి సమాధానం కేంద్రం, అలాగే ఇప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఎంపీలు ఎలాంటి సమాధానం ఇస్తారు, ఎలాంటి చర్చ జరుగుతుంది, ఇలాంటివి జరగకుండా కేంద్రం ఏమైనా మరింత పటిష్టంగా ఈ లాకప్ డెత్స్ నివారణ సంబంధించి గతంలో ఉన్న గైడ్ లైన్స్ ని కొంత ఏమైనా కఠినతరం చేస్తుందా? లెట్ us wait and see. రైట్.